నేను 2 సంవత్సరాలు ఈ సినిమా చాలా కష్టపడి తీశాను. నా చేతిలో ఏం లేదు, ప్రజల చేతిలో ఉంది. ఈ ప్రజలు నిర్ణయించాలి నన్ను. ఎందుకంటే నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుని. నేను ఈ ఒక్క సినిమా నాదేదో జీవిత చరిత్ర అని చెప్పేసి నేను సినిమా తీశాను. ఓకే, అంటే నాకు చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉంది, పెద్ద అయిన ఒక లవ్ స్టోరీ ఉండే. అది అంతా సినిమాలు చూస్తే తెలుస్తుంది, నథింగ్. కానీ రియల్ లైఫ్ నేను చిన్న 7 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఎట్లా బతకాలి అనేది ఊరు నుంచి నన్ను ఏలేసి పంపించారు. ఊర్లో వచ్చి నేను హీరో ఐజ్ పెట్టినా ఊరు నన్ను మెచ్చింది, ఒప్పుకున్నారు, మంచోడు అన్నారు. ఇంకా పేరు రావాలని నేను ఈ ప్రజలకు మొక్కుతున్నా. అందరు చూసి ఈ సినిమా పాస్ కావాలని మొక్కుతున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా శిక్ష వచ్చి దండం పెడుతున్నా. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ముఖ్యంగా ఈ సినిమా అయిపోయిన తర్వాత కాశీరెడ్డిని ఆయన సినిమా 40 లక్షలు పెట్టి నేను రాపించి పెట్టినా. ఆయన జీవిత చరిత్ర తీస్తా. అప్పుడు నేను హిమాలయకి వెళ్ళిపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నా జీవిత చరిత్ర రాసిన. రైట్, ఇది ఓకే. నా జూనియర్ హీరో చాలా బాగా చేశాడు. ఒక్కరికంటే ఒకరు పోటీల మీద చేశాం మేము. నువ్వారేనా తెలుసుకున్నాం సినిమాలో. నేను చెప్పిన విధంగా రాశాడు స్టోరీ. మేమిద్దరము ఒకరికొకరికి పోటీ చేసాం. ఈ పాత్ర మా డైరెక్టర్ 2 ఏళ్ళు కష్టపడ్డాడు. ఈ విధంగా ఉండాలని చెప్పాను. ఈ స్టోరీ కష్టపడి 6 నెలలు రాపించాను. కష్టపడి మేకప్ మ్యాన్, హీరోయిన్కి మేకప్ మ్యాన్ జ్యోతి 20 సంవత్సరాల సీనియరు. ఈమె చాలా బాగా మేకప్ చేసింది హీరోయిన్కి. మేము 2 ఏళ్ళు ఒక ఇంట్లో ఒక కుటుంబం లేక 100 మందితో షూటింగ్ చేస్తుడంటే మా వెంకటరెడ్డి కూడా చాలా కష్టపడ్డాడు కాబట్టి నేను చేయగలిగిన. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, పెద్దవాళ్ళకి చదివిన. ఒక్కసారి చెప్తే నేను చేశాను. రైట్. Hello, I'm Kavya. So the movie is very nice. Everybody can watch this movie. So please watch and support us in the movie. Thank you everyone. Very inspiring story in this movie. All can watch movie this, especially for younger generation. Andaru ee Telangana kaadu, all Telugu people should watch this movie. Idi main ga teenage lo chudalsina movie. Andaru teenage people, all college students must watch movie. Don't end their lives for their love stories. Thank you. నా పేరు అనంత అజీజ్రా గారు. జీవితం కోసం తీసిండు సినిమా, సూపర్ ఉంది. మీరు ఈ మూవీ చూస్తే you will be very happy. So thank you. You have to see this movie. The movie was very nice. So thank you. హీరో మన నరసింహారెడ్డి. మాకు మర్ది కావాలి. అజీజ్ నగర్ నుంచి వచ్చినాము. సూపర్ ఉంది, సూపర్. సినిమా చాలా బాగుంది, అందరు చూడండి కంపల్సరీగా. సినిమా చాలా బాగుందండి. ఇది రియల్ లైఫ్ స్టోరీ, కామెడీ ఉంది, అందరు చూడండి. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సూపర్ సినిమా చాలా బాగుందండి, అందరు చూడండి. చాలా బాగుంది, చూడాలంటే మన తెలంగాణలో గొప్ప సినిమా చాలా బాగుంది. జూనియర్ హీరో, సీనియర్ హీరో ఇద్దరు చాలా సూపర్ డూపర్గా యాక్టింగ్ చేసినారు. అందరు తెలుగు పీపుల్ అందరు కూడా మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా ఎంటర్టైన్మెంట్ చేసినాము. మా పిల్లలతో వచ్చినాము, ఫ్యామిలీస్తో చూస్తున్నాము. చాలా బాగుంది సినిమా. ఒక మెసేజ్. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి వస్తాయి. కష్టాలను ఎలా అధిగమించాలనేది ఈ సినిమా మెసేజ్ బాగా ఉంది. చాలా అందరు చూడండి, చాలా బాగుంది సినిమా, సూపర్. హాయ్ ఫ్రెండ్స్, అసలు నేను ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చాడు కొత్త సినిమా అని చెప్పేసి. అయితే నేను షాక్ అయ్యా అంటే చూసిన తర్వాత. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ ఇంత మంచిగా ఇంత బాగా అవుట్పుట్ వచ్చి, అది కూడా ఇంత మంచి మెసేజ్ తోటి కష్టపడి పని చేయాలి అని చెప్పడంలో నరసింహారెడ్డి గారు రియల్గా